చాప్టర్ 3. పురుషులు ఒంటరి గుహల్లోకి, స్త్రీలు మాటల్లోకి. స్త్రీ పురుషుల మధ్య కనిపించే అతిపెద్ద తేడాల్లో మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు అనుసరించే పద్ధతి ఒకటి. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు పురుషుడు తన సర్వశక్తుల్ని దానిమీదే కేంద్రీకరించి ముడుచుకుపోతాడు. ఒత్తిడికి గురైనప్పుడు మహిళలు తమ ఉద్వేగాల్ని బాహటంగా వ్యక్తం చేస్తూ మానసికంగా మరింత కలవరపడతారు. ఇలాంటి సందర్భాల్లో మానసిక ఊరటను పొందటానికి సంబంధించి పురుషుల అవసరాలు స్త్రీల అవసరాల కంటే భిన్నంగా ఉంటాయి. సమస్యల్ని పరిష్కరించుకోవటంలో అతను చిత్తశాంతిని పొందుతాడు. సమస్యల్ని గురించి చర్చించడంలో ఆమె మానసికంగా ఊరట చెందుతుంది. ఈ తేడాని అర్థం చేసుకోలేకపోవటం, ఆమోదించలేకపోవటం వల్ల మన అనుబంధాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఒక సాధారణ ఉదాహరణను పరికిద్దాం. టామ్ ఇంటికి వచ్చిన వెంటనే పత్రికల్ని చదువుతూ విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. రోజంతా ఎన్నో అపరిష్కృత సమస్యల్ని ఎదుర్కొని అతను మానసిక ఒత్తిడికి గురై ఉంటాడు. వాటిని మర్చిపోవటం ద్వారా ఆ ఒత్తిడి నుంచి బయటపడాలని అతను కోరుకుంటాడు. అతని భార్య మేరీ కూడా ఆ రోజు ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలని ఆమె కూడా కోరుకుంటుంది. అయితే తాను ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలను గురించి భర్తతో చర్చించడం ద్వారా మానసికంగా ఊరట చెందాలని ఆమె వాంఛిస్తుంది. కానీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గాల్లో వ్యత్యాసం వల్ల ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఒత్తిడి క్రమేణా పరస్పర వ్యతిరేకంగా మారిపోయింది. మేరీ అతిగా వాగుతుందని టామ్ లోపల భావిస్తున్నాడు. అదే సమయంలో భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని మేరీ చింతిస్తుంది. తామిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోకపోవటం వల్ల వారి మధ్య అగాధం మరింతగా పెరిగిపోతుందే తప్ప తగ్గటం లేదు. స్త్రీ పురుషుల మధ్య వైమనస్యాన్ని సృష్టించే ఎన్నో సందర్భాల్లో ఇది కూడా ఒకటి అని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. ఈ సమస్య కేవలం టామ్ మేరీలదే కాదు, ప్రతి అనుబంధంలోనూ ఇది సర్వసాధారణమే. ఈ సమస్యకు పరిష్కారం టామ్ మేరీలు పరస్పర లైంగిక స్వభావాల్ని ఏ మేరకు అర్థం చేసుకున్నారన్న దాని మీదే ఆధారపడి ఉంది. వారిద్దరి మధ్య నెలకొన్న ప్రేమ తీవ్రత కన్నా లైంగిక స్వభావాలకు సంబంధించిన పరస్పర అవగాహనే ఇక్కడ ప్రధానం. మహిళలు సమస్యల గురించి మాట్లాడినప్పుడే మానసికంగా ఊరట చెందుతారన్న విషయాన్ని అర్థం చేసుకోనంత వరకు టామ్ మేరీ అతిగా వాగుతుందని భావిస్తూ ఆమె మాటల్ని పట్టించుకోవటం మానేస్తాడు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికే టామ్ వార్తాపత్రికల్ని చదువుతున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకోనంత వరకు అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అపోహలోనే మేరీ ఉంటుంది. మాట్లాడేందుకు సిద్ధంగా లేనప్పుడే అతను తనతో మాట్లాడాలని ఆమె టామ్ను బలవంత పెడుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు స్త్రీ పురుషుల స్వభావాల్లోని ఈ రెండు వ్యత్యాసాల గురించి అర్థం చేసుకుంటే సమస్యల్ని పరిష్కరించడం సులువవుతుంది. కుజగ్రహం మీద, శుక్రగ్రహం మీద జీవనశైలి ఎలా ఉంటుందో పరికిస్తే స్త్రీ పురుషుల స్వభావాన్ని గురించి మనకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. కుజ, శుక్రగ్రహాల మీద మానసిక ఒత్తిడిని జయించే మార్గాలు. కుజగ్రహవాసి మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తనను బాధించే విషయం గురించి మాట్లాడడాన్ని మానేస్తాడు. స్నేహితుని సహాయం అవసరమైతే తప్ప తన సమస్యతో అతను మరో కుజగ్రహవాసిని బాధించడు. సమస్య ఎదురైనప్పుడు అతను మరింత ముభావంగా మారిపోయి తన ఒంటరి గుహలోకి వెళ్లిపోయి దాని పరిష్కారం గురించి ఆలోచిస్తుంటాడు. పరిష్కారం లభించగానే అతను మానసికంగా కుదుటపడి తన గుహలోంచి బయటకొస్తాడు. ఒకవేళ అతను తన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే దాని గురించి మర్చిపోవడానికి వార్తాపత్రికల్ని చదవటం లేదా ఏవైనా క్రీడలో పాల్గొనడం వంటివి చేస్తాడు. సమస్య నుంచి మనసును దూరంగా మళ్లించడం ద్వారా అతను మానసిక విశ్రాంతిని పొందుతాడు. ఒకవేళ అతని మానసిక ఒత్తిడి మరింత తీవ్రమైనదైతే అతను అంతే తీవ్రమైన పనులకు, అంటే కారు రేసింగ్, ఏదైనా పోటీలో పాల్గొనడం ద్వారా పర్వతారోహణ వంటి సవాళ్లతో కూడిన చర్యలకు పూనుకుంటాడు. మానసికంగా ఊరట చెందటానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కుజగ్రహ వాసులు తమ తమ గుహల్లోకి వెళ్లిపోయి ఏకాంతంగా గడుపుతారు. ఒక శుక్రగ్రహవాసి మానసిక ఒత్తిడికి గురైన రోజు లేదా వేదనకు గురైనప్పుడు దాని నుంచి బయటపడటానికి తనకు విశ్వాసపాత్రులైన మరో వ్యక్తితో తన సమస్యల గురించి చర్చిస్తుంది. తద్వారా మానసికంగా ఊరటను పొందుతుంది. మానసికంగా అలజడికి గురైనప్పుడు శుక్రగ్రహవాసులు తమలో ఉవ్వెత్తిన పోటెత్తే ఉద్వేగాల్ని ఇతరులతో పంచుకుంటారు. వెంటనే వారు మానసికంగా కుదుట పడతారు. మానసిక ఒత్తిడిని జయించడానికి శుక్రగ్రహవాసులు అనుసరించే మార్గమిది. ఒక చోట చేరి తమ సమస్యల గురించి బాహటంగా చర్చించుకున్నప్పుడు శుక్రగ్రహవాసులు మానసికంగా ఊరట చెందుతారు. ఒకరితో ఒకరు తమ సమస్యల గురించి మనసువిప్పు మాట్లాడుకోవడాన్ని శుక్రగ్రహం మీద ప్రేమకు, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. దాన్ని అదనపు బరువుగా పరిగణించరు. సమస్యలు ఎదుర్కోవడాన్ని ఒక అవమానంగా శుక్రగ్రహవాసులు భావించరు.
వారి దృష్టిలో స్వాభిమానం అన్నది సమర్థవంతంగా కనిపించడం మీద ఆధారపడి ఉండదు. ప్రేమాస్పదమైన అనుబంధాల్లోనే వారి స్వాభిమానం ఇమిడి ఉంటుంది. మనోభారానికి, సందిగ్ధానికి, నిరాశకు, అలసటకు గురైనప్పుడు తమ ఉద్వేగాల్ని వారు తోటివారితో ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకుంటారు. తన ఉద్వేగాల్ని, సమస్యల్ని పంచుకోవటానికి ప్రేమాస్పదులైన స్నేహితుల్ని కలిగి ఉన్నప్పుడే ఒక శుక్రగ్రహవాసి సంతోషంగా ఉంటుంది. ఒంటరి గృహలో ఏకాంతంగా తన సమస్యల్ని తానే పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే ఒక కుజగ్రహవాసి సంతోషంగా ఉంటాడు. సంతోషానికి సంబంధించిన ఈ రహస్యాలు నేటి ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తాయి. ఒంటరి గృహలో సేద తీరటం. ఒత్తిడికి గురైనప్పుడు ఒక పురుషుడు తన మనసులోని ఒంటరి గుహలోకి జారుకుని సమస్య తాలూకు పరిష్కారం కోసం వెతుకుతాడు, లేదా దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తాడు. పరిష్కరించేందుకు సాధారణంగా అతను అత్యవసరమైన సమస్య లేదా అత్యంత క్లిష్టమైన సమస్యనే ఎంచుకుంటాడు. ఆ ఒక్క సమస్య మీదే అతను తన దృష్టిని ఎంతగా కేంద్రీకరిస్తాడంటే తాత్కాలికంగా అతను సర్వస్వం మర్చిపోతాడు. ఇతర సమస్యలు, బాధ్యతలు అన్నీ అమరపు తెరల మాటున అణగారిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో పురుషుడు తన అనుబంధాలకు మరింత దూరంగా వెళ్లిపోతాడు. అతనిని మరపు ఆవహిస్తుంది. అతనిలో ప్రతిస్పందన నశిస్తుంది. ఉదాహరణకు అలాంటి సందర్భాల్లో అతనితో సంభాషించాలి అనుకుంటే అతని మనసులోని కేవలం 5% మాత్రమే మన అనుబంధాలకు అందుబాటులో ఉంటుంది. మిగతా 95% వేరే పని మీద నిమగ్నమై ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అతను పూర్తి స్థాయి స్పృహతో వ్యవహరించడం సాధ్యం కాదు. ఎందుకంటే తనను వేధిస్తున్న సమస్య గురించి అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పరిష్కారం కోసం తలబద్దలు కొట్టుకుంటాడు. అతను ఎంతగా ఒత్తిడికి గురైతే అంతగా తన సమస్యను పట్టుకుని వెళ్లాడుతుంటాడు. అలాంటి సందర్భాల్లో అతను మహిళ మీద దృష్టిని కేంద్రీకరించలేడు. సాధారణ పరిస్థితుల్లో అతని నుంచి లభించిన ఏకాగ్రత ఆమెకు ఇప్పుడు లభించదు. తాను పొందాల్సిన శ్రద్ధాశక్తుల్ని ఆమె అతని నుంచి పొందలేడు. అతని మనస్సును ఏదో ఒక విషయం పూర్తిగా ఆక్రమించుకుని ఉంటుంది. దాని నుంచి బయటపడటంలో అతను బలహీనుడైపోతాడు. ఏది ఏమైనప్పటికీ ఇంత ప్రయాస తరువాత అతనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అతను క్రమేణా ఊరట చెంది తన ఒంటరి గుహ నుంచి బయటకు వస్తాడు. ఉన్నట్టుండి అతను మునుపటి అనుబంధానికి అందుబాటులోకి వస్తాడు. అయినప్పటికీ ఒకవేళ అతను తన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే ఇక పురుషుడు దీర్ఘకాలం తన ఒంటరి గుహలోనే పెనుగులాడుతూ ఉంటాడు. ఆ పెనుగులాట నుంచి బయటపడటం కోసం అతను చిన్న చిన్న పనుల మీద, అంటే వార్తల్ని చదవటం, టీవీ చూడటం, కారు నడుపుకుంటూ వెళ్లటం, వ్యాయామం చేయటం, ఫుట్బాల్ గేమ్ను వీక్షించటం, బాస్కెట్బాల్ ఆడటం, ఇంకా ఇలాంటి మరెన్నో పనుల్ని పెట్టుకుంటాడు. తర్వాత మరునాడు అతను మళ్లీ తన సమస్యకేసి దృష్టి సారిస్తాడు, విజయం సాధిస్తాడు. మరిన్ని వివరాల కోసం మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. తన సమస్యల్ని మర్చిపోవటానికి జిమ్ సాధారణంగా వార్తాపత్రికల్ని చదువుతూ ఉంటాడు. పత్రికలు చదివేటప్పుడు ఆ రోజు తాను ఎదుర్కొన్న సమస్యలేవి అతనిని బాధించవు. తన మనసులో 5% చోటిని ప్రపంచ సమస్యల మీద అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటానికి, పరిష్కారాల్ని వెతకడానికి అతను కేటాయిస్తాడు. క్రమేణా అతని మనసు వార్తల్లో కనిపించిన సమస్య మీద నిమగ్నమవడం వల్ల అతను తన సొంత సమస్యను తాత్కాలికంగా మర్చిపోతాడు. ఈ విధంగా తన పనిలో ఎదురయ్యే సమస్యల మీద దృష్టిని కేంద్రీకరించడం నుంచి అతను తన మనసుని ప్రపంచ సమస్యల మీదగా మళ్లిస్తాడు. పనిలో ఎదురయ్యే సమస్యల్ని పట్టుకుని వేలాడకుండా అతను తన దృష్టిని కుటుంబం మీదకి, భార్య మీదకి మళ్లించేందుకు ఈ ప్రక్రియ సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి టామ్ ఫుట్బాల్ ఆటని వీక్షించడాన్ని అలవాటు చేసుకున్నాడు. తాను అభిమానించే టీం తాలూకు సమస్యల మీద దృష్టిని కేంద్రీకరించడం ద్వారా అతను తన మనస్సుని సొంత సమస్యల నుంచి కాస్త పక్కకు మళ్లించగలుగుతాడు. క్రీడా పోటీలను వీక్షించడం ద్వారా ప్రతి ఆటలోనూ తాను ఒక సమస్యను పరిష్కరించినట్టు అతను భావిస్తూ ఉంటాడు. అందుకే వాటిని వీక్షిస్తూ ఉంటాడు. తాను అభిమానించే టీం స్కోర్ని పెంచుకున్నప్పుడు లేదా గెలిచినప్పుడు అతను ఆ విజయానందాన్ని తనదిగా అనుభూతిస్తాడు. ఒకవేళ ఆ టీం ఓడిపోతే ఆ అపజయాన్ని తనదిగా భావిస్తాడు. గెలిచినా ఓడినా అతని మనసు మాత్రం ఆ సమయంలో తన సొంత సమస్యల నుంచి పక్కకు మళ్లడం అన్నది నిజం. జీవితంలో ఎదురయ్యే సమస్యల తాలూకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి టామ్తో పాటు చాలా మంది పురుషులకు ఏదైనా ఒక క్రీడా పోటీ లేదా వార్తలకు సంబంధించిన సంఘటన లేదా ఒక చలనచిత్రం సహాయపడుతుంది. ఒంటరి గుహల పట్ల మహిళల ప్రతిస్పందన. ఒంటరి గుహలో చిక్కుకున్నప్పుడు తన జీవిత భాగస్వామి పట్ల తగినంత ఏకాగ్రతను ప్రదర్శించలేక పురుషుడు బలహీనుడవుతాడు. ఇలాంటి సందర్భాల్లో అతని వ్యవహార శైలిని ఆమోదించడం ఆమెకు అసాధ్యమవుతుంది. ఎందుకంటే అతను ఎంతగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడో ఆమెకు తెలియదు. ఒకవేళ అతను ఇంటికి వచ్చి తన సమస్యలన్నిటి గురించి ఆమెతో మనసు విప్పి మాట్లాడితే
ఆమె మరింత ప్రేమాస్పదంగా స్పందించి ఉండేది. కానీ అతను ఎన్నడూ తన సమస్యల గురించి ఆమెతో మాట్లాడాడు. దాంతో అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె భావిస్తుంది. తనకు మనసు బాగాలేదని అతను ఆమెతో చెప్పకపోవటం వల్ల, ఆమెతో మాట్లాడకపోవటం వల్ల తన పట్ల అతనికి శ్రద్ధ లేదన్న అపోహకు ఆమె గురవుతుంది. కుజగ్రహవాసులు మానసిక ఒత్తిడిని జయించే పద్ధతులు సాధారణంగా మహిళలకు అర్థం కావు. కుజగ్రహవాసుల్లాగే పురుషులు కూడా తమ సమస్యల గురించి మనసు మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటారు. పురుషుడు తన వండర్ గుహలో చిక్కుకుపోయినప్పుడల్లా అతను మనసు విప్పి మాట్లాడటం లేదని మహిళ అతని పట్ల వ్యతిరేకతను పెంచుకుంటుంది. అతను వార్తల్ని చదవటం లేదా బాస్కెట్బాల్ ఆడటానికి బయటకు వెళ్లిపోవటం వంటివి ఆమెను బాధిస్తాయి. అతను తనని నిర్లక్ష్యం చేశాడని ఆమె అనుకుంటుంది. ఒంటరి గుహలో చిక్కుకుపోయిన పురుషుడు వెనువంటనే బయటకు వచ్చి మనసు విప్పి మాట్లాడాలని, ప్రతిస్పందించాలని, ప్రేమించాలని కోరుకోవటం ఒక అవాస్తవిక ధోరణి. అలాగే మనోవేదనకు గురైన ఒక మహిళ వెనువంటనే ముభావంగా మారిపోయి స్థితప్రజ్ఞతతో మెలగాలని కోరుకోవటం కూడా అత్యాశే. ప్రేమాస్పదమైన భావనలనే అంటిపెట్టుకుని ఉండాలని పురుషుణ్ణి కోరుకోవటం ఎంత తప్పో, ఒక మహిళ మానసిక ఉద్వేగాలు వివేచనతోనూ వివేకంతోనూ కూడుకుని ఉండాలని కోరుకోవటం కూడా అంతే తప్పు. కుజగ్రహవాసులు ఎప్పుడైతే తమ గుహల్లోకి వెళ్లిపోతారో అప్పుడే వాళ్ళు తమ స్నేహితుల్ని మర్చిపోతారు. ఆ స్నేహితులు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న భావనతోనే వాళ్ళు ఇలా వ్యవహరిస్తారు. ఇతరుల సమస్యల్ని చక్కదిద్దే ముందు నీ సమస్యని నువ్వు పరిష్కరించుకోవాలన్న స్పృహే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక పురుషుడు ఇలా వ్యవహరించినప్పుడు మహిళ ఆ ధోరణిని సాధారణంగానే వ్యతిరేకిస్తుంది. అతని పట్ల అయిష్టతను పెంచుకుంటుంది. తనకు కావాల్సిన సహాయాన్ని ఆమె అధికార స్వరంలో కోరుకుంటుంది. తన పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఈ మనిషి నుంచి తన హక్కుల్ని కాపాడుకోవడానికి చేసే పోరాటలాగానే ధనుస్తుంది ఆమె కంఠస్వరం. అయితే పురుషులు కుజగ్రహవాసులన్న విషయాన్ని గుర్తించుకుంటే పురుషుడి స్వభావాన్ని అతను మానసిక ఒత్తిడిని జయించే మార్గంగా మాత్రమే అర్థం చేసుకోవటం స్త్రీకి సులభమవుతుంది. తన పట్ల అతని ప్రేమకు ఆ ప్రవర్తనను కొలమానంగా ఆమె భావించదు. తద్వారా అతనితో పోట్లాడ్డాన్ని మానేసి అతనికి సహకరిస్తూ ఆమె తన అవసరాలని తీర్చుకుంటుంది. ఒంటరి గుహలో ఉన్నప్పుడు తాము ప్రపంచానికి ఎంత దూరంగా వెళ్లిపోయామన్న విషయం పట్ల పురుషులకి అవగాహన ఉండదు. తాను తన ఒంటరి గుహలో చిక్కుకుపోవడం అన్నది స్త్రీని ఎంతగా బాధిస్తుందో గుర్తిస్తే నిర్లక్ష్యానికి, న్యూన్యతకు గురైన మహిళ పట్ల పురుషుడు మరింత ప్రేమగా స్పందిస్తాడు. మహిళలు శుక్రగ్రహం నుంచి వచ్చారన్న విషయాన్ని గుర్తించుకుంటే తన జీవిత భాగస్వామి మానసిక ఉద్వేగాలను, అనుభూతుల్ని మరింతగా గౌరవించడాన్ని, అర్థం చేసుకోవడాన్ని పురుషుడు నేర్చుకుంటాడు. ఆమె మానసికోద్వేగాల విలువను అర్థం చేసుకోకుండా పురుషుడు సాధారణంగా తనని తాను సమర్థించుకుంటాడు. ఫలితంగా వాళ్ళిద్దరూ వాగ్వివాదంలో చిక్కుకుంటారు. స్త్రీ పురుషుల మధ్య సాధారణంగా చోటు చేసుకునే 5 అపార్థాలు ఇలా ఉంటాయి. 1. నువ్వు నా మాటలు వినిపించుకోవటం లేదు అని ఆమె అన్నప్పుడల్లా, వినిపించుకోవటం లేదంటే అర్థమేంటి? నువ్వు మాట్లాడిన ప్రతి మాటను నేను అప్పచెప్పగలను అని అతను జవాబిస్తాడు. తన ఒంటరి గుహలో పురుషుడు బందీ అయి ఉన్నప్పుడు ఆమె మాటల మీద అతను కేవలం 5% మనసును మాత్రమే కేంద్రీకరిస్తాడు. 5% మనసుతో అన్యమనస్కంగా ఆమె మాటల్ని విని ఆమె చెప్పిన దాన్ని తాను శాంతం విన్నట్లు భావిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఆమె అతని నుంచి పూర్తిస్థాయి ఏకాగ్రతను మాత్రమే కోరుకుంటుంది. 2. అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే అనిపించటం లేదు అని ఆమె అన్నప్పుడల్లా, ఇక్కడ ఉన్నట్లు లేనని అనడంలో నీ అర్థమేమిటి? నేను ఇక్కడే ఉన్నాను, నీ కళ్లకు నా శరీరం కనిపించటం లేదా అంటూ అతను చిరాకు పడతాడు. తాను తన శరీరంతో భౌతికంగా అక్కడే ఉన్నప్పటికీ ఆమె తానిక్కడ లేను అని అనడం సమంజసం కాదని అతను భావిస్తాడు. అతను భౌతికంగా అక్కడే ఉన్నప్పటికీ అతని సమక్షాన్ని ఆమె సంపూర్ణంగా అనుభూతించలేకపోతుంది. ఆమె మాటలకు అర్థం అదే. 3. నువ్వు నన్ను పట్టించుకోవటం లేదు అని ఆమె అన్నప్పుడల్లా, నేను పట్టించుకుంటూనే ఉన్నాను, నేను ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని నువ్వు ఎందుకు భావించటం లేదు అంటూ అతను ఎదురు ప్రశ్న వేస్తాడు. సమస్యను పరిష్కరించేందుకే తన దృష్టినంతా కేంద్రీకరించి ప్రయత్నిస్తున్నానని, ఒక విధంగా ఇది ఆమెకు కూడా ప్రయోజనకరమేనని అతను భావిస్తాడు. తాను ఆమె పట్ల ఎంతో ఏకాగ్రతను, శ్రద్ధను కనబరుస్తున్న విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాలని అతను వాదిస్తాడు. అయితే ఆమె అతను నుంచి పూర్తిస్థాయి ఏకాగ్రతను, శ్రద్ధను కోరుకుంటుంది. ఆమె అడిగిందల్లా అవి మాత్రమే. 4. నేను నీకు పూర్తిగా అప్రధానమైపోయాను అని ఆమె అన్నప్పుడల్లా, అది అర్థం లేని మాట, నువ్వు నాకెంతో ప్రధానం అని అతను చెప్తాడు. ఆమె ప్రయోజనం కోసమే సమస్యలన్నింటినీ తాను తీరుస్తున్నాడు కాబట్టి ఆమె మానసిక ఉద్వేగాలు అప్రధానమైనవి అన్నది అతని భావన. అతను కేవలం ఒక సమస్య మీద దృష్టిని కేంద్రీకరించి ఆమె ఎదుర్కొంటున్న ఇతర సమస్యల్ని నిర్లక్ష్యం చేయటం అన్నది సరికాదని అతను అర్థం చేసుకోలేడు.
ఇలా ప్రవర్తిస్తే ఏ మహిళ నుంచైనా ఇలాంటి ప్రతిస్పందన ఎదురవుతుందని, దాన్ని వాళ్ళు వ్యక్తిగత తృణీకారంగా పరిగణించి తమకు ప్రాధాన్యం ఇవ్వనట్లు భావిస్తారని అతను తెలుసుకోలేడు. 5. నువ్వు ఎంతసేపు నీ ఆలోచనలోనే తలమునకలే ఉన్నావు, నా పట్ల నీకు ప్రేమ లేదు అని ఆమె అన్నప్పుడల్లా, నీకేమైంది, ఈ సమస్యను ఇంకెలా పరిష్కరించాలని నువ్వు కోరుకుంటున్నావు అని అతను రెట్టిస్తాడు. సమస్యల్ని పరిష్కరించడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, చేయవలసిందల్లా చేస్తున్నానని, అయినప్పటికీ ఆమె తన మీద పెత్తనం చలాయిస్తూ ప్రతిదాన్ని తప్పుపడుతుందని అతను భావిస్తాడు. తన ప్రయత్నాల్ని ఆమె అభినందించటం లేదని అతను ఆరోపిస్తాడు. దానికి తోడు ఆమె మానసికోద్వేగాల విలువను అతను గుర్తించడు. ఎంతో ప్రేమతో మెలుగుతూనే రెప్పపాటులో హఠాత్తుగా తాము ఎంత దూరమైపోతున్నామన్నది, ప్రతిస్పందనని ఎంతగా కోల్పోతున్నామన్నది పురుషులు సాధారణంగా అర్థం చేసుకోలేరు. ఒంటరి గుహలో పురుషుడు తన సమస్యల కోసం పరిష్కారాల్ని అన్వేషించడంలోనే తలమునకలవుతుంటారు. ఇలా ప్రవర్తించటం వల్ల తాను ఇతరుల దృష్టిలో ఎంత కటువైన మనిషిగా మారిపోతున్నాడో అతను గుర్తించడు. ఇద్దరి మధ్య సయోధ్యను, సహకారాన్ని పెంచుకోవాలి అంటే స్త్రీ పురుషులు ఒకరి గురించి మరొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక పురుషుడు భార్యను నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తాడో అప్పుడు ఆమె దాన్ని వ్యక్తిగత తృణీకారంగా భావిస్తుంది. కానీ అతను మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకుంటే సమస్యను సానుకూల దృష్టితో చూడవచ్చు. అయితే ఈ సదావగాహన ఆమె బాధలన్నింటినీ అన్ని వేళలా దూరం చేయలేదు. అలాంటి సందర్భాల్లో ఆమె తన మానసిక ఉద్వేగాల గురించి మాట్లాడాల్సిన అవసరం తలెత్తుతుంది. ఆమె ఉద్వేగాలకు పురుషుడు విలువనివ్వాల్సిన సమయం ఇదే. తన ఒంటరి గుహలోకి వెళ్లిపోయి మౌనిలా మారిపోవటానికి తనకు ఎంత హక్కు ఉందో, తన మౌనంతో నిర్లక్ష్యానికి, నిస్సహాయతకు గురైనట్టు భావించేందుకు ఆమెకు కూడా అంతే హక్కు ఉంటుందని పురుషుడు అర్థం చేసుకోవాలి. తన మనోభావాలను పంచుకునే హక్కు ఆమెకు ఉందని అతను గుర్తించాలి. తనను అర్థం చేసుకోవట్లేదని ఆమె భావించినట్లయితే ఇక ఆ బాధ నుంచి ఆమె ఎన్నటికీ విముక్తం కాలేదు. మాటల ద్వారా ఊరట. ఒక మహిళ ఒత్తిడికి గురైనప్పుడు తన మానసికోద్వేగాల గురించి, వాటికి కారణమైన సమస్యల గురించి మాట్లాడాలని కోరుకోవటం సహజం. అలా మాట్లాడడాన్ని ప్రారంభించినప్పుడల్లా ఆమె ప్రత్యేకించి ఏదో ఒక సమస్య గురించి మాత్రమే మాట్లాడదు. సమస్యల ప్రాధాన్యాన్ని వెనువెంటనే నిర్ణయించుకోవటం ఆమెకు సాధ్యం కాదు. ఒక విషయంలో ఆమె నిరాశకు గురైతే అదే ఆమెను అన్ని విధాలా నిరాశకు గురి చేస్తుంది. తన సమస్యలకు వెనువెంటనే ఆమె పరిష్కారాలను కోరుకోదు. బాధను వెలగక్కాలని, ఇతరులు తనను అర్థం చేసుకోవాలని ఆమె తీవ్రంగా కోరుకుంటుంది. తన సమస్యల గురించి ఎంతగా మాట్లాడితే ఆమె అంతగా ఊరట చెందుతుంది. ఒక పురుషుడు ఒత్తిడికి గురైనప్పుడు అతను తన దృష్టినంతా ఒకే ఒక సమస్య మీద కేంద్రీకరించి ఇతరులను, ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఒక మహిళ ఒత్తిడికి గురైనప్పుడు తన దృష్టిని అన్ని సమస్యల మీదకి విస్తృతం చేసి మానసికంగా కుంగిపోతుంది. పరిష్కారం మీద దృష్టిని కేంద్రీకరించకుండా అన్ని సమస్యల గురించి మాట్లాడటమే ఆమెకు ప్రశాంతతనిస్తుంది. తన మానసికోద్వేగాల్ని ఈ ప్రక్రియ ద్వారా వడబోసి తనను నిజంగా బాధిస్తున్న సమస్య గురించి మరింత అవగాహనను ఆమె పెంచుకుంటుంది. తద్వారా ఆమె మానసికంగా తేలికపడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఊరట చెందడానికి మహిళలు గతంలో తమకు ఎదురైన సమస్యల గురించి, భవిష్యత్తులో ఎదురు కాబోయే సమస్యల గురించి, తీవ్రమైన సమస్యల గురించి, చివరికి పరిష్కారాలే లేని సమస్యల గురించి కూడా మాట్లాడతారు. ఎంత ఎక్కువ మాట్లాడి బాధను ఎంతగా వెళ్ళగక్కితే వాళ్ళు అంతగా మానసిక ప్రశాంతతను పొందుతారు. మానసిక ఒత్తిడిని జయించడానికి మహిళలు అనుసరించే పద్ధతి ఇది. ఇలా కాకుండా మరో రకంగా వ్యవహరించాలని మనం ఒక మహిళను కోరుకున్నామంటే అది ఆమె స్వీయ విలువను తగ్గించడమే అవుతుంది. ఒక మహిళ మానసికంగా కుంగిపోతే తన సమస్యలన్నిటి గురించి పోసగుచ్చినట్టు మాట్లాడటం ద్వారా ఆమె ఊరట చెందుతుంది. తన మాటల్ని ఎవరైనా విని తనను అర్థం చేసుకుంటారన్న నమ్మకం కలిగితే క్రమేణా ఆమె ఆందోళన మటుమాయమైపోతుంది. సాధారణంగా ఒక మహిళ ఒక విషయం గురించి మాట్లాడి కాసింత విరామం ఇచ్చి ఆ తర్వాతే మరో విషయం గురించి మాట్లాడుతుంది. ఈ విధంగా ఆమె తాను ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలు, అసహనం, నిరాశల గురించి అనంతంగా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడేటప్పుడు ఆ విషయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండనక్కర్లేదు. అలాగని ఒకదానితో ఒకటి పొంతనలేని విషయాలు కూడా అయి ఉండనక్కర్లేదు. ఒకవేళ మహిళ తన మాటల్ని ఇతరులు అర్థం చేసుకోవట్లేదని భావిస్తే ఆమెలోని అవగాహన శక్తి మరింతగా విస్తృతమవుతుంది. దాంతో ఆమె మరిన్ని సమస్యల గురించి ఆలోచిస్తూ ఇంకా కుంగిపోతుంది. ఒంటరి గుహలో చిక్కుకున్న ఒక పురుషుడు దాని నుంచి బయటపడటానికి తన మనసును మరో విషయం మీదకి మళ్లించుకోవడానికి చిన్న చిన్న సమస్యల గురించి ఆలోచిస్తాడు. అలాగే తన మాటల్ని అవతలి వ్యక్తి అర్థం చేసుకోవటం లేదని భావించిన మహిళ కూడా మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి అంతగా అవసరం లేని ఇతర సమస్యల గురించి మాట్లాడుతుంది. తనను పట్టిపీడిస్తున్న బాధాకరమైన మానసిక ఉద్వేగాల నుంచి బయటపడటం కోసం ఆమె ఇతరుల సమస్యల మీదకు తన దృష్టిని మళ్లించి మానసికంగా వాటితో మమేకమవుతుంది.
తన స్నేహితులు, బంధువులు, సహచరులు సమస్యల గురించి మాట్లాడడం ద్వారా ఆమె ఒత్తిడి నుంచి బయటపడి ఊరట చెందుతుంది. సమస్య తనదైనా లేదా ఇతరులదైనా దాని గురించి మాట్లాడడం అన్నది మానసిక ఒత్తిడిని జయించేందుకు ఓ శుక్రగ్రహవాసి అనుసరించే ఆరోగ్యకరమైన మార్గం. స్త్రీలు మాట్లాడాలనుకున్నప్పుడు పురుషులు ఎలా ప్రతిస్పందిస్తారంటే, సాధారణంగా మహిళలు తమ సమస్యల గురించి మాట్లాడటం మొదలు పెడితే పురుషులు ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తారు. సమస్యలన్నిటికీ తననే బాధ్యుణ్ణి చేస్తూ ఆమె మాట్లాడుతుందన్న భావనతోనే పురుషుడు ఇలా ప్రవర్తిస్తాడు. మహిళ సమస్యల గురించి ఎంతగా మాట్లాడితే అంతగా ఆమె తనను నిందిస్తుందని పురుషుడు భావిస్తాడు. తాను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికే ఆమె అలా మాట్లాడుతుందన్న విషయాన్ని అతను అర్థం చేసుకోడు. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు తాను కేవలం చెవొగ్గి వింటే చాలునని, అలా చేస్తే ఆమె తనను ఎంతగానో అభినందిస్తుందని పురుషులు ఎన్నటికీ తెలుసుకోలేరు. కుజగ్రహవాసులు 2 కారణాల చేత మాత్రమే సమస్యల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎవరినైనా నిందించే సందర్భం లేదా ఎవరి నుంచైనా సలహాను ఆశించే సందర్భంలో మాత్రమే పురుషులు తమ సమస్యల గురించి మాట్లాడతారు. ఒకవేళ ఒక మహిళ పట్ల పురుషుడు పూర్తిగా నిరాశ చెందాడు అంటే అది కేవలం ఆమె తనను నిందిస్తుందన్న భావనతో మాత్రమే. అయితే ఆమె తన నుంచి సలహాను ఆశిస్తుందని భావించినప్పుడు మాత్రమే పురుషుడు మహిళ పట్ల కాస్త సానుకూల ధోరణితో ప్రవర్తిస్తాడు. ఒకవేళ ఆమె తన నుంచి సలహాను ఆశిస్తుందని పురుషుడు భావిస్తే ఆమె సమస్యలన్నింటినీ ఒక దాటిని తీర్చేయడానికి అతను వెంటనే శ్రీమాన్ పరిష్కర్త అవతారాన్ని ఎత్తుతాడు. ఆమె తనను నిందిస్తుందని భావిస్తే అతను వెంటనే ఆత్మరక్షణ కోసం కత్తిదూస్తాడు. ఈ 2 సందర్భాల్లోనూ అతనికి అతి కష్టతరమైన విషయం ఏమిటంటే ఆమె మాటల్ని చెవి ఒగ్గి వినటం మాత్రమే. ఒకవేళ ఆమె సమస్యలకు అతడు పరిష్కారాల్ని సూచిస్తే ఇక ఆమె మరిన్ని సమస్యల గురించి నిరంతరాయంగా మాట్లాడుతుంది. 1 లేదా 2 పరిష్కారాలు సూచిస్తే చాలునని, దాంతో ఆమె మానసికంగా ఊరట చెందుతుందని అతను భావిస్తాడు. ఎందుకంటే పరిష్కారాల ద్వారానే కుజగ్రహవాసులు మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటారు. అడిగేవాళ్ళుంటే చాలు, పరిష్కారాలు సూచించడానికి కుజగ్రహవాసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ పరిష్కారాలను సూచించినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదంటే తన పరిష్కారాల్ని ఆమె తిరస్కరిస్తున్నట్టుగా పురుషుడు భావిస్తాడు. దానిని ఒక అవమానంగా తలుస్తాడు. ఇక ఎదుటి వ్యక్తి తనను నిందిస్తుందని భావిస్తే అతను వెంటనే ఆత్మరక్షణ చర్యలకు ఒడిగడతాడు. తన దృక్పథం నుంచి సమస్యను వివరించినట్లయితే ఆమె తనను నిందించడాన్ని మానుకుంటుందని అతను భావిస్తాడు. అతను ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడే కొద్దీ ఆమె నిరాశలో కూరుకుపోతూనే ఉంటుంది. ఆమె తన నుంచి వివరణలను, క్షమాపణలు కోరుకోవటం లేదని అతను ఎన్నటికీ తెలుసుకోలేడు. అతను తన మానసికోద్వేగాలని అర్థం చేసుకుంటే చాలునని ఆమె కోరుకుంటుంది. మరిన్ని సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే సరిపోతుంది ఆమెకు. ఒకవేళ అతను తెలివైన వాడైతే ఆమె మాటల్ని చెవువొగ్గి వినడానికే పరిమితమవుతాడు. దాంతో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అతనిని నిందించడం మానేసి ఇతర సమస్యల గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. తాను ఏ పరిష్కారాన్ని చూపలేని సమస్యల గురించి ఒక మహిళ మాట్లాడినప్పుడు పురుషులు అసహనానికి గురవుతారు. ఉదాహరణకు మానసిక ఆందోళనకు గురైన మహిళ ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు: ఎంత పని చేసినా నాకు తగినంత ప్రతిఫలం లభించటం లేదు. మా పిన్ని రోజురోజుకి నీరసించిపోతుంది. ఏ ఏటికా ఏడు ఆమె జబ్బు తీవ్రమవుతూనే ఉంది. మా ఇల్లు బాగా ఇరుగ్గా ఉంది. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు ఎప్పుడు పడతాయో. మా బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోయింది, అప్పు చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ వాక్యాల్లో ఏదైనా ఒకటి మహిళ నోటి వెంట పలుకుతుందంటే ఆందోళనల్ని, నిరాశల్ని, అసహనాన్ని వ్యక్తం చేయడానికి ఆమె దాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నదని అర్థం. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి చేయగలిగిందేమీ లేదని ఆమెకు తెలిసినప్పటికీ కేవలం మానసిక ప్రశాంతత కోసమే ఆమె వాటి గురించి మాట్లాడుతుంది. తన అసహనాన్ని, నిరాశను ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడని భావిస్తే ఆమెకు మానసికంగా ఒక అనుదను లభించినట్లు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇలా మాట్లాడటం అన్నది మానసికంగా ఊరట చెందటానికి మాత్రమేనన్న విషయాన్ని అతను అర్థం చేసుకోనంత కాలం ఆమె తన జీవన సహచరుణ్ణి అసహనానికి గురి చేస్తూనే ఉంటుంది. సమస్యల గురించి పోసగుచ్చినట్టుగా మహిళలు మాట్లాడినప్పుడు పురుషులు అసహనానికి గురవుతారు. ఒక మహిళ సమస్య గురించిన ప్రతి చిన్న వివరాన్ని వదిలిపెట్టకుండా ఏకరువు పెడుతుంది అంటే సమస్యను పరిష్కరించేందుకు తనకు ఈ వివరాలన్నీ అవసరమయ్యాయని, అవి లేకపోతే తాను ఆ సమస్యను పరిష్కరించలేనని ఆమె భావిస్తున్నట్టుగా పురుషుడు పొరపడతాడు. ఆమె చెబుతున్న వివరాలు నిజంగా ఎంతమాత్రం విలువైనవో తేల్చుకోలేక అతను అసహనానికి గురవుతాడు. ఇక్కడ కూడా అతను ఆమెను పొరపాటుగానే అర్థం చేసుకుంటాడు. ఆమె తన నుంచి పరిష్కారాన్ని ఆశించటం లేదని, కేవలం తాను అర్థం చేసుకుని ఆమెకు అనుదనగా నిలిస్తే చాలునని మాత్రమే ఆమె కోరుకుంటుందని అతను తెలుసుకోలేడు. దీనికి తోడు ఒక మహిళ ఒక సమస్య గురించి ఇంకో సమస్యకి మారుతూ తన మాటల్ని కొనసాగించినప్పుడు ఆమె అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుందని పురుషుడు భావిస్తాడు.
దాంతో ఆమె మాటల్ని వినిపించుకోవటం అతనికి కష్టమవుతుంది. ఆమె తనతో 2 లేదా 4 సమస్యల గురించి మాట్లాడిన తర్వాత అతను పూర్తిగా అసహనానికి గురవుతాడు. ఈ సమస్యలన్నింటినీ ఒకదానితో మరొక దాన్ని ముడిపెట్టే ప్రయత్నంలో గందరగోళ పడతాడు. పురుషుడు మహిళ మాటల్ని వినిపించుకోకుండా నిరోధించడానికి మరో కారణం ఉంది. సమస్య గురించి మాట్లాడిన కాసేపటికే అతను దాన్ని స్థూల రూపాన్ని అర్థం చేసుకోవాలనుకుంటాడు. సమస్యను పరిష్కరించిన తర్వాత లభించే ప్రతిఫలం ఏమిటో తన ఊహకు అందకపోతే అతను పరిష్కారానికి శ్రీకారం చుట్టేందుకు పూనుకోలేడు. మరిన్ని వివరాల్ని జోడిస్తూ ఆమె సమస్యని ఏకరువు పెడితే అది అతన్ని గందరగోళపరుస్తుంది. సమస్య తాలూకు వివరాల గురించి మాట్లాడటం ద్వారా ఆమె ఊరట చెందుతుందన్న విషయాన్ని గుర్తించుకుంటే అతనిలో అసహనం తగ్గటానికి అవకాశాలు మెరుగుపడతాయి. పోసగుచ్చినట్టుగా మాట్లాడటం అన్నది ఆమెకు ఊరటనిస్తుందన్న విషయాన్ని గుర్తించుకుంటే అతనికి కూడా మనశ్శాంతి లభిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని సమస్య గురించి ఆలోచించి పరిష్కారాన్ని వెతుక్కోవటం ద్వారా మగవాడు సంతృప్తి చెందినట్టే తన సమస్యలకు సంబంధించిన అన్ని వివరాల గురించి మాట్లాడటం ద్వారా ఒక మహిళ కూడా సంతృప్తి చెందుతుంది. సమస్యను పురుషునికి సులభంగా అర్థం చేయించేందుకు ఒక దారి ఉంది. తాను అతని ముందు పెడుతున్న సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి ఫలితం ఒనగూరుతుందో ముందుగా అతనికి వివరించాలి. ఆ తరువాతే దాని తాలూకు వివరాల్లోకి వెళ్లడం ద్వారా ఒక మహిళ పరిస్థితిని కొంతవరకు తేలికపరచగలదు. విషయాన్ని ముందుగా వివరించకుండా సస్పెన్స్ లో ఉంచి మాటల్ని కొనసాగించడం ద్వారా దానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నట్టు అవుతుందని సాధారణంగా మహిళలు భావిస్తారు. ఇలా సస్పెన్స్ లో ఉంచటం అనేది ఒక మహిళకు ఎంత ఇష్టమో అది ఒక మగవాడిని అంత అసహనానికి గురిచేస్తుంది. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. సమస్య తాలూకు తీవ్రతను ఒక మహిళ అర్థం చేసుకున్నంతగా తాను అర్థం చేసుకోలేక పురుషుడు ఆమె మాటల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఒక మహిళకు మానసికంగా అనుదనగా నిలిచినప్పుడే ఆమె సంతృప్తి చెందుతుందన్న విషయాన్ని పురుషుడు తెలుసుకోవాలి. అప్పుడే ఆమె మాటల్ని శ్రద్ధగా వినటం అతనికి సులభమవుతుంది. ఈ సత్యాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే ఆమె మాటల్ని వినిపించుకోవడంలో పురుషుడు ఎదుర్కొంటున్న కష్టం అంతగా తగ్గిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే తన సమస్యల గురించి అతను వింటే చాలునని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని ఒక మహిళ పురుషుడికి చెప్పగలిగితే అది అతనికి మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. అతను ఆమె మాటల్ని వినడానికే సముఖంగా ఉంటాడు. కుజగ్రహవాసులు శుక్రగ్రహవాసులకు మనశ్శాంతి లభించే మార్గం. ఒకప్పుడు కుజగ్రహవాసులు శుక్రగ్రహవాసులు తమ మధ్య ఉన్న వ్యత్యాసాలను పరస్పరం గౌరవించుకోగలిగేవాళ్లు. తద్వారా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేవారు. మాట్లాడటం అన్నది శుక్రగ్రహవాసులకు ఒక మానసిక అవసరం అన్న విషయాన్ని తెలుసుకుని కుజగ్రహవాసులు దాన్ని గౌరవించారు. ఒకవేళ తాను మాట్లాడడానికి ఏమీ లేకపోయినప్పటికీ తాను ఎదుటి వ్యక్తి మాటల్ని వింటే చాలునని, అది ఆ వ్యక్తికి ఎంతో సహాయకారిగా ఉంటుందని కుజగ్రహవాసి తెలుసుకున్నాడు. మానసిక ఆందోళన కలిగినప్పుడు ఒంటరి గుహల్లోకి వెళ్లిపోవడం అనేది కుజగ్రహవాసుల మానసిక అవసరమని శుక్రగ్రహవాసులు అర్థం చేసుకున్నారు. దాంతో ఒంటరి గుహ అన్నది ఇక వారి మధ్య ఎలాంటి సంక్షోభాలకు కారణం కాలేకపోయింది. కుజగ్రహవాసులు ఏం తెలుసుకున్నారంటే, ఒకవేళ శుక్రగ్రహవాసులు తమను నిందిస్తున్నప్పటికీ, తమ మీద దాడి చేస్తున్నప్పటికీ లేదా విమర్శిస్తున్నప్పటికీ అదంతా తాత్కాలికమేనని కుజగ్రహవాసులు తెలుసుకున్నారు. నింద లేదా దాడి లేదా విమర్శ తాత్కాలికమేనని, దాని నుంచి శుక్రగ్రహవాసులు వెంటనే బయటపడి తమను ఎంతగానో అభినందించి అక్కున చేర్చుకుంటారని కుజగ్రహవాసులకు అర్థమైంది. తమ సమస్యల గురించి మాట్లాడడానికి శుక్రగ్రహవాసులు ఎంతగా ఆతృత పడతారన్నది వారి మాటల్ని శ్రద్ధగా ఆలకించడాన్ని నేర్చుకున్నప్పుడే కుజగ్రహవాసులకు తెలిసి వచ్చింది. సమస్యల గురించి మాట్లాడడం అనే అలవాటు శుక్రగ్రహవాసికి మానసిక అవసరమని, అంత మాత్రం చేత ఆవేదనకు తననే బాధ్యుడిని చేస్తూ ఆమె మాట్లాడటం లేదని కుజగ్రహవాసి తెలుసుకున్నాడు. దీంతో ప్రతి కుజగ్రహవాసి మానసికంగా ఎంతో ప్రశాంతతను పొందాడు. అంతేకాకుండా తమ మాటల్ని అవతల వాళ్ళు వింటున్నారని శుక్రగ్రహవాసులు భావించినప్పుడు ఇక వాళ్ళు తమ సమస్యలనే పట్టుకుని వేళ్లాడకుండా మరింత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారని కుజగ్రహవాసి అర్థం చేసుకున్నాడు. ఈ అవగాహన వల్ల ఆమె సమస్యలన్నిటికీ తానే బాధ్యుడినన్న భావనతో కాకుండా ఆమె మాటలు చెవు ఒగ్గి వినడాన్ని కుజగ్రహవాసి అలవాటు చేసుకున్నాడు. సమస్యల గురించి మాట్లాడడాన్ని ఒక అవసరంగా భావించటంలో చాలా మంది పురుషులు, కొంతమంది స్త్రీలు కూడా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే దానివల్ల కలిగే మనశ్శాంతిని గుర్తించిన అవగాహన వాళ్ళకి ఉండదు. ఎవరైనా తన మాటల్ని వినిపించుకున్నప్పుడు ఒక మహిళ మానసిక ధోరణిలో కలిగే హఠాత్ పరిణామాన్ని, మానసికంగా ఊరట చెందడాన్ని, వెంటనే సానుకూల ధోరణిలో వ్యవహరించడాన్ని వాళ్ళు గతంలో చూసి ఉండరు. ఒక మహిళ అంటే సాధారణంగా వారి తల్లులు పదే పదే తన సమస్యల గురించి ఏకరువు పెడుతూ ఉండడాన్ని సాధారణంగా వాళ్ళు చూసి ఉంటారు.
ఏళ్ల పర్యంతం ఎలాంటి ప్రేమకు నోచుకోకుండా తమ బాధల్ని వినిపించుకునేవారు లేక అలమటించిపోయే మహిళలే ఇలా ప్రవర్తిస్తారు. సమస్యల గురించి ఏకరువు పెట్టడం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ఆమె ప్రేమరాహిత్యంలో మునిగిపోవటమే గుర్తించాల్సిన అసలు సమస్య. చెవి వగ్గి వినడాన్ని నేర్చుకున్న తర్వాత కుజగ్రహవాసులకు ఒక అద్భుతమైన విషయం అనుభవంలోకి వచ్చింది. ఒక శుక్రగ్రహవాసి సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు తాను శ్రద్ధగా ఆలకిస్తే అది ఒంటరి గుహలోంచి బయటపడేందుకు తనకు కూడా తోడ్పడుతుందని కుజగ్రహవాసి తెలుసుకున్నాడు. టీవీలో వార్తల్ని వీక్షించటం లేదా వార్తాపత్రికల్ని చదవటం లాగే ఇది కూడా ఒత్తిళ్లను అధిగమించేందుకు తమకు ఉపకరిస్తుందని కుజగ్రహవాసులకు అర్థమైంది. ఎప్పుడైతే తమను నిందిస్తున్నారని లేదా బాధ్యులుగా చేస్తున్నారని అపోహపడకుండా అవతలి వ్యక్తి మాటల్ని వినడాన్ని నేర్చుకున్నారో అప్పుడు మహిళల మాటల్ని మనస్ఫూర్తిగా ఆలకించటం అన్నది పురుషులకు సులువైంది. ఒక పురుషుడు ఎదుటి వ్యక్తి మాటల్ని వినడంలో ఎంతటి పరిణితిని కనబరిస్తే అంతగా అతనికి మరో విషయం అర్థమైంది. ఇలా వినడం అన్నది తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని మర్చిపోయేందుకు ఒక అద్భుతమైన మార్గమని పురుషునికి తెలిసింది. అంతేకాకుండా ఆమె మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తే అది తన జీవిత భాగస్వామికి మరింత సంతృప్తినిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ అతని వ్యవహార శైలి మారిపోయింది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడల్లా తన ఒంటరి గుహలోకి వెళ్లిపోవటం, వార్తల్ని చదవటం లేదా ఏదైనా క్రీడా పోటీలో పాల్గొనడం వంటి వాటితో అతను ఆ గుహలోంచి బయటకు రావడాన్ని మళ్లీ అలవాటు చేసుకున్నాడు. శుక్రగ్రహవాసులు నేర్చుకున్నది ఏమిటంటే, ఒక కుజగ్రహవాసి తన ఒంటరి గుహలోకి వెళ్లిపోవడం అనేది అతనికి తన పట్ల ప్రేమ తగ్గిపోవడానికి సంకేతం కాదన్న విషయాన్ని శుక్రగ్రహవాసి అర్థం చేసుకుంది. ఈ అవగాహనతో క్రమేణా శుక్రగ్రహవాసులు కూడా మనశ్శాంతిని పొందారు. అతను ఎంతో మానసిక ఒత్తిడికి గురై ఉంటాడన్న విషయాన్ని అర్థం చేసుకుని అలాంటి సందర్భాల్లో అతనికి అనుదనుగా ఉండటాన్ని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. తమ మీద నుంచి కుజగ్రహవాసులు దృష్టి పక్కకు మళ్లడాన్ని ఒక నేరంగా పరిగణించడాన్ని ఇక శుక్రగ్రహవాసులు మానుకున్నారు. తాను మాట్లాడుతున్నప్పుడు కుజగ్రహవాసి పరధ్యాసలో పడినప్పుడు తన మాటల్ని ఆపి అతని మనసు మళ్లీ కుదుట పడేంత వరకు వేచి ఉండాలని శుక్రగ్రహవాసి అలవాటు చేసుకుంది. అతను కుదుట పడిన తర్వాత ఆమె తన మాటలను మళ్లీ కొనసాగించేది. కొన్ని సందర్భాల్లో అతను పూర్తి ఏకాగ్రతతో తన మాటల్ని వినడం సాధ్యం కాదన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకుంది. కుజగ్రహవాసులు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే వారు తమ ఏకాగ్రతను పూర్తిగా కేంద్రీకరించగలిగిన పరిస్థితుల్లో మాత్రమే వారితో మాట్లాడాలని శుక్రగ్రహవాసులు తెలుసుకున్నారు. కుజగ్రహవాసులు తమ ఒంటరి గుహల్లో పూర్తిగా బందీలవడాన్ని ఒక వ్యక్తిగత తృణీకారంగా శుక్రగ్రహవాసులు పరిగణించటం లేదు. అంతరంగిక సంభాషణని కొనసాగించడానికి అది అనువైన సమయం కాదని తెలుసుకుని వారు తమ సమస్యల గురించి స్నేహితులతో చర్చించటం లేదా మరేదైనా వినోద కార్యక్రమంలో నిమగ్నమవటం లేదా షాపింగ్కి వెళ్లడాన్ని అలవాటు చేసుకున్నారు. ప్రేమ, ఆమోదం తమకు లభించాయని ఎప్పుడైతే కుజగ్రహవాసులు భావిస్తారో అప్పుడు వారు తమ ఒంటరి గుహల్లోంచి సత్వరం బయటికి రావడాన్ని శుక్రగ్రహవాసులు గమనించారు.